ఏమిటి లక్ష్మి, కాలు ఒక చోట నిలవట్లేదా? అలా తిరుగుతున్నావు. తను తిరిగితే నీకేం కాళ్ళ నొప్పే? కారణం లేకుండా కాలు గాలిన పిల్లిలా ఎందుకు తిరుగుతుందా అని. ఏమిటి లక్ష్మి, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? సాకేత్ స్వర్ణ ఇంకా రాలేదని. నీ కోడలు వాళ్ళ సావాసం పట్టిన దగ్గర నుంచి ఎప్పుడు పెందలాడే ఇంటికొచ్చింది? ఏ అర్ధరాత్రో వస్తుంది. వాళ్ళ కోసం నువ్వు తాపత్రయపట్టం ఎందుకు? నానమ్మా, రండి రండి. ఏంటి రమ్మని ఫోన్ చేసావు? ఏంటి విషయం? థ్యాంక్స్ అమ్మా అత్తయ్య. సీత, నీ గురించి టీవీల్లోనూ పత్రికల్లోనూ చూసి ఎంత ఆనందపడ్డావో తెలుసా? సీత ఇట్రమ్మా. ఇది పిఠాపురం సీతామహాలక్ష్మి అంటే. నా తదనంతరం నా పేరు నిలబెట్టేది సీతే. అయ్యో అమ్మమ్మ గారు, అవే మాటలు. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. మీ ఆశీర్వాదమే నాకు ఈ పేరు ప్రతిష్టని తీసుకొచ్చి పెట్టింది. మీ పేరు చాలు నానమ్మా, 100 తరాలు ఆ పేరు నీడన హాయిగా బతికేస్తాం. మాకంటూ ప్రత్యేకంగా మరేమీ వద్దు. మీ ప్రయత్నం ఫలించింది, పేరు తెచ్చిపెట్టింది, పేటెంట్ రైట్స్ సొంతం చేసుకునేదాకా వచ్చారు. అప్పుడే అంతా మనకు అనుకూలంగా అయిపోయినట్టు ఎలా అవుతుంది తాతయ్య గారు? ఇంకా చాలా పనుంది కదా. ఆ, కలిసొచ్చే కాలం వస్తే ఏది ఆగదమ్మా. అవును సీత, నీకు మంచి రోజులు మొదలయ్యాయి.